నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నా వీడియోస్లోకెల్లా ఇది చాలా క్రిటికల్ వీడియో. చాలా మంది లైఫ్స్ ఈ వీడియో ద్వారా చేంజ్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మందికి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ లైఫ్ మీద పరిశోధన జరుపుతూనే ఉన్నాం. అంటే నా లైఫ్ సెటిల్డ్ పర్ఫెక్ట్ లైఫ్ కానే కాదు. అయినా నాకు ఒడిదుడుకులు తట్టుకునే శక్తి బాగా ఎక్కువ ఉంది. అంటే ఏ క్షణమైనా ఏం జరిగినా నేను అది తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాను. కానీ ప్రతి మనిషికి ఆ ధైర్యం ఉండదు, ఆ టెక్నిక్ తెలియదు, ఆ కండిషన్స్ అలా ఉండవు, ఆ వెసులుబాటు ఉండదు, పెంపకం అలా ఉండదు. వాళ్ళ ఆ రిస్క్ తీసుకునే ఛాన్స్ కూడా చాలా మందికి రాదు. మనము ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వినండి. దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అంటే నేను మోటివేషన్ స్పీకర్స్ లాగా కోట్లు వేసుకొని మీరు చేయగలరు, మీరు సాధించగలిగింది ఏదైనా సాధించవచ్చు అని ఉదరగొట్టాను. నేను ఇవన్నీ చేసి అంటే నా సాయశక్తులా ప్రయత్నించి అంటే బతికి బయటపడ్డాను. అందుకోసం నేను మీకు ఈ సూచనలు చేస్తున్నాను. నాకు ఫెయిల్యూర్ అంటే అది పెద్ద సమస్య కాదు. ఫెయిల్యూర్ అనేది నాకు సమస్య కాదే కాదు. రాహి మనవా దుఃఖ కి చింత క్యూ సతాతి హై, దుఃఖతో అప్నా సాథీ హై. అంటే ఈ దుఃఖాలు ఇవన్నీ ఒక రేంజ్ వరకు దుఃఖాలు అనిపిస్తాయి. ఆ దుఃఖాలు మనతోనే ఉన్నాయనుకోండి, అవి ఫ్రెండ్స్గా మారిపోతాయి. సో మనకు దుఃఖము అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ కాకూడదు లైఫ్లో. బస్సు మిస్ అవుతుంటుంది, ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటాయి, టైంకు పని కాదు, హెల్త్ పాడవుతుంటుంది. ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగానే ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎవడో ఒకడు చీ కొడుతూ ఉంటాడు, ఎవడో ఒకడు మోసం చేస్తూ ఉంటాడు. బాగానే ఉన్నట్టుండి సడన్గా సిచ్యువేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఏండ్ల కొద్ది కృషి చేసి మెల్లగా ఒక పని చేస్తే ఒక్క కాలుతోని ఆ పొదరిల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ కట్టుకోవాలి అంటే ఓ పిచ్చుక గూడులాగా. అంటే నిరంతరం ఈ టార్చర్ జరుగుతూనే ఉంటుంది. చాలా మందితో జరుగుతుంటుంది. కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది పరిష్కారాలు తీయగలరు, కొంతమంది ఆ పరిష్కారాలు తీయలేక సతమతమై అంతమైపోతూ ఉంటారు. నేనేమే చెప్పదలుచుకున్నా చాలా క్రిటికల్ చెప్తా. అంటే నేను ఈ ఫేక్ ఇవి నేను నాకు ఇష్టం లేదు చెప్పే. ప్రతి మనిషికి తన లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్స్లోనే తన బుర్ర ఎంత వర్క్ అవుతుందో అంతే చేయగలడు. మనం అనుకుంటాం మనం వీడిని బాగా సపోర్ట్ ఇస్తే వీడు గట్టెక్కుతాడని. వాడి డెస్టినీ ఆల్రెడీ రాసి ఉంటుంది.
దాంట్లో ఒక ప్లస్ ఆర్ మైనస్ 2 అటు ఇటు అవుతుంది, 2 ఆర్ 3. అంతేగాని మొత్తం మన చరిత్ర మనం చేంజ్ చేయలేం, మన ఎబిలిటీస్ మనము బూస్ట్ చేయలేం. ఒక లెవెల్ వరకు అంతే. ఆపన్న హస్తం అంటారు కదా, ఏమంటారు తెలుగులో, అట్లా అందించగలం. మనము ఇవాళ రేపు జీవితం ఆలోచిస్తే అసలు మనము జీవితాన్ని ఈడ్చుకపోతున్నామా, లేదా జీవితం మనల్ని ఈడ్చుకపోతుందా? ఎవరు రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. జీవితాన్ని మనము ఈడ్చుకపోతున్నాం, అది రావడానికి రెడీ లేదు. మనం మన శక్తితోని దాన్ని ఈడ్చుకోపోతున్నాం. ఇంకో సిచ్యువేషన్ ఏముందంటే జీవితమే మనల్ని ఈడ్చుకోపోతుంది. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే నేనేం పెద్ద పోటుగాడిని కాదు, కానీ నాకు కొన్ని విషయాలు నేను ఎవరితో షేర్ చేసుకునే ఇది లేదు. నాకు అదృష్టం కలిగి యూట్యూబ్ ఉంది కనుక నా మాటలు యూట్యూబ్ ద్వారా 10 మందికి హెల్ప్ అవుతావని నేను ట్రై చేస్తుంటా. నేనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ కాదు, నేను చెప్పేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఈ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఏం పీకినరని. నేను పీకుడు కాదు, నా బ్రెయిన్లో చాలా పీకుతుంటాయి. ఆ పీకుతున్న విషయాలను మీ ముందు తెస్తున్నా. అంటే మీ అందరిలాగానే నేను కూడా, కానీ నా దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. నేను ఏ విషయానికి అంటే క్లిష్టంగా ఉంది ఫస్ట్ నేను డిసైడ్ చేసుకుంటా, దీన్ని ఢీ కొట్టచ్చా లేదా అని. ఒక్కసారి డిసైడ్ చేసుకున్నాక దాన్ని బద్దల కొడతా. ఈ ఒక్క ఎబిలిటీ ఉంది నా దగ్గర, అది తప్ప నా దగ్గర ఏ స్పెషాలిటీస్ లేదు. మనం అందరం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది, లైఫ్ మమ్మల్ని ఈడ్చుకోపోతుందా, మనము లైఫ్ని ఈడుస్తున్నామా? ఈడుస్తున్నామంటే డ్రాగింగ్, కొంతమందికి ఈడుస్తున్నామంటే కొన్ని లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెదర్ వీఆర్ డ్రాగింగ్ అవర్ లైఫ్, అవర్ లైఫ్ ఈజ్ డ్రాగింగ్ అస్. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కదా, ప్రతి మనిషిలో ఇవి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్నవాడు, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నవాడు తన లైఫ్ని డ్రాగ్ చేసే సామర్థ్యం గలవాడు. చాలా జాగ్రత్తగానండి, దీంట్లో ఎవ్వరి తప్పు లేదు. మనమంతా పురుగులమే, ఈ వరల్డ్లో మనమంతా పురుగులమే. మన వంతు మనం స్ట్రగుల్ చేసి సావటమే ఫైనల్ డెస్టినీ. అంటే సక్సెస్ అవుతుందా లేదా ఇవన్నీ కాదు, మన యాతన మనం పడి చనిపోవాలి. లైఫ్ టోటల్ సర్కిల్ని నేను సింపుల్గా చెప్తున్నానండి. మీరు ఇంకా అవి ఇవి ఏం చదివే అవసరం లేదు, నేను సింపుల్గా చెప్తున్నా, మీరే ఆలోచించండి. నానా యాతన పడి సుఖపడుతున్నట్టు నటిస్తూ చావటమే ఒక మనిషి యొక్క అంటే డెస్టినీ. చాలా లక్షల్లో ఒకరు నవ్వుతూ చచ్చిపోతారు. అవునా కాదా? కమెంట్ బాక్స్ పెట్టండి. నేను మీ తమ్ముడినో అన్నలాగానో లేదా ఫ్రెండ్ లాగానో నేను మాట్లాడుతున్నా. మీరు ఫస్ట్ విషయంపై ఆలోచించి తర్వాత కమెంట్ పెట్టండి. మన లైఫ్లో టోటల్ జరిగేది ఇలాగే. అంటే నానా కష్టాలు పడి సుఖపడ్డ టైము వచ్చినప్పుడు సుఖపడ్డట్టు నటిస్తూ చనిపోతారు. ఇదే అందరు చాలా మటుకు లైఫ్లో జరుగుతున్నది. నా లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. నేను ఎంత ఓపెన్గా ఉన్నా అంటే నా చావు ఘోరంగా ఉంటుంది.
గ్యారంటీ. నా చావు ఘోరంగా ఉంటుంది. అంటే వాడిని చంపుతాడని కాదు, నా డెస్టినీ అట్లే ఉంటుంది. కానీ ఆ చావు ఘోరంగా ఉంటుందని భయపడి ఊరుకుంటామా? ఈ చావు వచ్చే వరకు మనకు చేతనైనంత యాతన మనం పడాల్సిందే. ఇప్పుడు నేను సంతోషంతో ఈ వీడియో చేస్తలేను. నాకు ఈ వీడియో చేయంగానే ఏదైనా దుఃఖం రావచ్చు, కష్టం రావచ్చు, చేసేటప్పుడే ఒక దోమ కరవచ్చు, నాకు ఎక్కడన్నా నొప్పి కావచ్చు. అంటే ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇవి నొప్పులు, ఈ దోమలు కరవడము, ఈ కష్టాలు రావడము, అబ్బా ఇంకా అయిపోయింది లైఫ్ అనగానే ఏదో ఒకటి వచ్చి పడడము, ఇవన్నీ కామన్ థింగ్స్ లైఫ్ అని అందరూ అనుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనుకోరు. ఇప్పుడు నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, కోపం వస్తుంటుంది. కోపం వచ్చి ఏం పీకగలను నేను? ఒక ఏనుగు ముందర నిలబడ్డది, ఏనుగు నడుచుకుంటూ వస్తుంది. నేను జరగకపోతే తొక్కుకుంటే వెళ్ళిపోతుంది. నేను ఉష్ అంటే పోదు, కట్టె తీసుకొని కొట్టడానికి రాదు. అది ఏనుగు గనక ఏం బీక్తాం మనం? ఏం బీకాలి. మనం పోయి పక్కకు దాక్కొని అది పోయినాక మనము మన దారిలో మనం పోవాలి. లైఫ్ అంటే అంతే. లైఫ్, ప్రమాదాలు, దురదృష్టము, ఇవన్నీ ఏనుగు లాంటివి. నువ్వేం పీకలేవు, నీవు ఏం పీకలేవు. ఎక్కువైతే నీకంత తీట ఉంటే నీవు ఒక అంటే ఏనుగును ట్రైన్ చేసేవాడైతే దాని మీద పోయి దాని దయ వల్ల కొంతసేపు కూర్చోవచ్చు, అంటే అధిగమించవచ్చు కొంతసేపే. ఆ ఏనుగు కోపం వచ్చిందంటే ఇస్త్రీ పాడేస్తుంది. అంటే మనమంతా ఈ సిచ్యువేషన్కి బానిసలం అని గుర్తించాలి. ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. మీకు డబ్బున్నా సుఖం ఉండదు, డబ్బు లేకున్నా సుఖం ఉండదు, ఆస్తులున్నా సుఖం ఉండదు, పెళ్లి చేసుకున్నా సుఖం ఉండదు, పిల్లలు కన్నా సుఖం ఉండదు. మరి సుఖం లేనప్పుడు ఈ కష్టపడడం ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తుండొచ్చు. అంటే ఈ సుఖము అనేది ఈ కష్టాల్లో మనకేదైనా ఇష్టమైన స్వీట్, మనకేదైనా ఇష్టమైన తిండి అయిపోయినాక దానికి వెజుల్కి అంటుంటే మనం ఏం చేస్తాం? గీక్కొని, మనకి ఇష్టం కనుక గీక్కొని తింటాం. మనకు లైఫ్లో మిగిలేది అంతే, కింద మిగిలిపోయిన గీకుడే. అర్థమైందా? అసలు బిర్యానీ, అసలు తిండి, అసలు పాయసము మనకు దొరికినట్టు దొరుకుతుంది. మనం తినే వరకు అక్కడ ఏముండదు, కొద్దిగా ఉంటుంది, అది గీక్కొని తినాలి. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ లైఫ్. అంటే ప్రతి కష్టంలోనూ, ప్రతి దరిద్రంలోనూ, ప్రతి సంతోషంలోనూ ఆ సంతోషంలో కొద్ది గీక్కొని తినవలసిందే. మనం సంపాదిస్తాము కోటి రూపాయలు తినిపోతామా మనం? దాంట్లో ఎంత తింటాం మనం? ఆ 10 లక్షలు తింటాం. 90 లక్షలు పిల్లలకి అవుతుంది, భార్యకు పోతుంది, రిలేటివ్స్కి పోతుంది, ఖర్చు అయిపోతుంది. అంటే దాన్ని మనం సంపాదించిన దాంట్లో మనం గీక్కొని ఒక 10% వస్తుంది. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. చాలా అంటే సూక్ష్మంగా ఆలోచించండి మీరు. నేను చెప్పింది కరెక్టా కాదా? అయితే చాలా మందికి అసలు ఈ కష్టపడడం ఎందుకు, ఈ గీక్కొని తినడం ఎందుకు అని అడగచ్చు. మనకు ఆప్షన్ లేవండి. మనమేం పెద్ద అందరూ డెస్టినీ ఉన్న వాళ్ళైతే ఈ లోకం ఇట్లుండదు. మనకన్నా దరిద్రపు జాతకాల వాళ్ళు ఉంటారు, మనకన్నా మంచి జాతకాల వాళ్ళు ఉంటారు. ఎవరిని చూసి మనము ఈర్ష్యపడవద్దు, మనకు మనం గొప్పగా చెప్పుకోవద్దు.
మనకు ఇంత ఉంది, అంతలో మనం ఎంత సంతోషంగా ఉంటున్నాం. గమనించండి, మనకు ఇంత ఉంది. ఇది చాలా వాల్యుబుల్ లెసన్ ఎవరికైనా. మళ్ళీ చెప్తున్నా, నేనేం పెద్ద పోటుగాడిని కాదు. నేను మీకులాగానే మీకన్నా అతీతుడిని కాను. కానీ నేను రియలైజ్ చేసుకునేది మా దగ్గర ఇంత ఉంది, అంతలోనే మీకు ఎంత సంతోషం దాంట్లో నుంచి తీయగలము. మామిడి పండు లాంటిది. కొంతమందికి మామిడి పండు ఎలా చీకాలనో తెలిసి చీకి పారేస్తారు. అంటే దాంట్లో ఎతికితే కూడా ఏం ఒక డ్రాప్ కూడా రాదు మామిడి పండులో రసం. కొంతమంది సగం తిని పారేస్తారు. అంటే వాళ్ళకి చీకడం చేతగా, తినడం చేతగా. లైఫ్ అనేది మామిడి పండు లాంటిది. అందరికీ దేవుడు ఒక్కొక్క మామిడి పండు ఇస్తాడు. అరే చీక్కోండ్రా అంటాడు. కొంతమందికి నామోషి నుంచి చీకరు. కొంతమంది చీకే కన్నా ముందే ఆ గొట్టం బయట పడిపోతుంది. కొంతమందికి అంటే చీకడమే తెలియదు. కొంతమంది గొట్టం బయట తీసి గొట్టం తినే వరకు దీంట్లోంచి రసం గారిపోతుంది. అంటే లైఫ్ ఒక మామిడి పండుతో సమానం. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మామిడి పండు తినేటప్పుడు మీకు లైఫ్ ఏమో అర్థమైపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది, మొత్తం తినలేదు. ఏదో ఒక ట్రాజడీ అవుతుంది. గొట్టం జారిపోతుంది, లేదా ఎక్కడో పుల్ల వస్తుంది. మనం పైన తోలు మనం సరిగ్గా పిండుకొని తినలేము. కొంచెం చోట నామోషి ఉంటుంది. లైఫ్ కూడా అంతే. మనం నామోషి పడి కొద్దిగా కోల్పోతాం. మనము అతి ఉత్సాహంతో ఆ పండుని తినలేము. లేదా మనం పండు తినే వరకే మా బాబో పాపని వస్తుంది. అంత నీవు తింటున్నావు, మంచిగా నీవు తింటున్నావు నాకు అంటది, ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే మనిషి లైఫ్ ఒక మామిడి పండు లాంటిది. మీరు లైఫ్ నేర్చుకోవాలంటే ఎక్కడో పోయి నేర్చుకునే అవసరం లేదు. గుళ్ళు గోపురాలు శాస్త్రాలు పురాణాలు చదివేసే అవసరం లేదు. ఒక మామిడి పండు చూపిస్తుంది. మీకు ఇష్టమున్నది ఏదో తింటుంటారు. మీ బాబు వస్తాడు, నాకు కావాలి అంటారు. ఏం చేస్తావు? నీకు బాగా తినబుద్ధి అయింది, తింటుంటావు. నీవు వాడిని దొబ్బేసి నీవు తినొచ్చు, కానీ అది మానవత్వం అనిపించుకో. అంటే నీ లైఫ్ నీవు డిగ్రేడ్ చేస్తుంది. వాడు కూడా తిట్టుకుంటాడు, బేకారగాడు, నేను అడిగినా ఇవ్వలేదు, తిండిపోతూ, స్వార్థంతో కూరుకున్న తండ్రి నీవు అని మనసులో చిన్న పిల్లగాడు కూడా తిట్టుకుంటాడు. అది అవసరం మనకు. అందుకోసం మనం ఏం చేస్తాం, మనకి ఇష్టం ఉన్న తిండి కూడా వంటించేస్తాం. అంటే నోటి వరకు వచ్చింది, మన నోట్లో పోతలేదు అంటే అంతే. దాన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు గాంధీ తాత కూడా మేకపాలు తినుకుంటా, తాక్కుంటా, పండుగళ్ళు తినుకుంటా, వైన్ విస్కీ తాక్కుంటా ఆరాంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆయన అన్ని విడిచిపెట్టి స్ట్రగుల్ చేసినందుకు ఇవాళ అందరం మనం తలుచుకుంటున్నాం. మనల్ని ఎవరు తలుచుకుంటారు? ఫ్యామిలీ మెంబర్స్ కూడా తలుచుకోరు. అంటే లైఫ్లో త్యాగాలు చేస్తే కొంతవరకు మనకు పేరు వస్తుంది. మరీ త్యాగాలు చేస్తే రోడ్డు మీద పడతాం. అసలే త్యాగం చేయకపోతే ఈడియట్స్ అనిపించుకుంటాం. అటు ఇటు కాకుండా త్యాగాలు చేసుకుంటూ మన కథ చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా పోతే ఏదో 2 రోజులు మనని గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే తిన్న ఇస్తరాకుతో సమానం జీవితం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపర్చునిటీస్ తిన్న ఇస్తరి లాంటివి మళ్ళీ మళ్ళీ రావు. మళ్ళా దాంట్లో వడ్డించుకొని తినలేము. ఒక్కసారి తిన్నావా అయిపోయి, ఆపర్చునిటీ బాయ్, ఇక ఇస్తరాకు పడేయాల్సిందే. అంటే తినేటప్పుడు కూడా మనకు ఎన్నో లైఫ్లో లెసన్స్ దొరుకుతుంటాయి. తిండి అనేది మనం చూసే వేలో ఉంటుంది. నేను చెప్పేది సూక్ష్మంగా గమనించండి. కరెక్టా కాదా మీకే తెలిసిపోతుంది. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. రేపటి నుంచే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇది నా గ్యారంటీ.
ఇది నా గ్యారంటీ. కష్టాలను పట్టించుకొని దాన్ని పీడిస్తే కష్టం పారిపోతుంది. కష్టాలను గుర్తించి దాన్నే పీడించాలి. పీడిస్తే అది పారిపోతుంది. కష్టాన్ని గుర్తించకుండా హాయిగా పడుకొని అది వచ్చి మన నెత్తి మీద కూర్చున్న వరకు నువ్వు నిద్రిస్తే అది నిన్ను శాసిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన జీవితం ఇస్తరాకు లాంటిది, ఒక్కసారే తినచ్చు. అంటే కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ ఒక్కసారే వస్తాయి. దాంట్లో తిన్నామా ఇక ఇస్తరాకు పడేయాల్సిందే. మళ్ళీ ఇస్తరాకుని అట్లనే పెట్టుకొని రేపేళ్ళ నుండి మళ్ళీ వడ్డించుకొని తింటా అంటే కుదరదు. ఎప్పుడు వడ్డిస్తారో అప్పుడే ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఆ ఇస్తరాకులో తినాలి, అయిపోయింది దాని పని. అంటే మనం తినే తిండి, మనం గడిపే జీవితం, మనం అనుభవిస్తున్న సుఖాలు అన్నీ జీవితంలో ఒక పాఠం నేర్పిస్తాయి. ఇప్పుడు తిండిలో ఉప్పు ఎక్కువైపోయింది, నీకు ఆకలి అవుతుంది, తిండిలో ఉప్పు ఎక్కువైంది, ఏం బిక్తాం? ఏం చేస్తాం? ఇంత తినేది ఇంత తింటాం, ఎక్కువైతే తిట్టుకుంటాం, అంతేగా. లేకపోతే మళ్ళీ వడ్డించాలి, మళ్ళీ చేయాలంటే టైం పడుతుంది, అది కుదరని పని. ఉప్పు ఎక్కువైనా ఇంత తినేది ఇంత తింటాం. అర్థమైందా? ఇప్పుడు ఒక 10 పీసులు ఉన్నాయి, 10 పీసులో మీకు ఇష్టమైన స్వీట్స్ ఉన్నాయి. ఒక అన్ని 10 స్వీట్లు మీ దగ్గరనే ఉన్నాయి. ఒక 20 మంది వచ్చారు, ఏం చేస్తాం? అందరికీ సగం సగం పంచిస్తాం. ఒక్కడు కూడా పోకుండా అందరికీ మనం 50-50 చేసి అందరికీ ఇచ్చి మనం తింటాం. అంటే 10 స్వీట్లు మనవే, మనకు దక్కింది ఓన్లీ 5%. జీవితం అంటే అంతే. నీవు అనుకున్నదేమి? ఈ 10 స్వీట్లు నావే, నాకు ఇష్టం, నేను తినాలే అనుకోగానే ఒక 20 మంది వచ్చారు. 10 కూడా కాదు, 20 మంది వచ్చారు. 20 మంది వస్తే అందరికీ సగం సగం చేసి ఇచ్చారు. నీకెంత మిగిలింది? సగం. జీవితం అంటే సర్ప్రైజ్లు అంటే ఇట్లా ఉంటాయి. నీకు ఇష్టం ఉండని లేకుండాని నువ్వు మొహమాట పడి అందరికి ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వలేదనుకో నీ జంగ్లీగానే అయిపోతావు. 10 స్వీట్లు పెట్టుకొని ఒక్కడికి కూడా స్వీట్ ఇవ్వలేదు. ఒకరికి ఇస్తే నడుస్తుందా? లేదు. ఒకరికి ఇస్తే ఇంకోటి అడుగుతాడు. ఇప్పుడు బంధువులు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో బంధువులు ఇచ్చారు కదా, సేమ్ అట్లనే లైఫ్లో సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. ఏం చేస్తావు? ఏం బీకలేవు. లైఫ్ అంటే ప్రమాదాలు అంటే ఏనుగులు అంటే నువ్వు దాన్ని గడ్డో గిడ్డో ఇచ్చి మచ్చిక చేసుకోవాలి అంతే. పండ్లో పలహారాలు ఇవ్వాలి, షుగర్ కేన్ అటువంటివి ఇచ్చి దాన్ని మంచిగా చేసుకోవాలి. ఒక టెంకాయ ఇవ్వాలి, తిని నన్ను విడిచిపెట్టరు నాయన. అది మనం అవలంబించవలసిన స్ట్రాటజీ. దీనికన్నా విరుగుడు లేవండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు దేవుడు వస్తుంటాడు, సూపర్వైజర్. నేను వీడిని ఎంత కష్టపెట్టినా లేదా అని తొంగి చూస్తుంటాడు. ఇప్పుడు దేవుడు పవర్ చూడండి, కష్టాలు ఇస్తాడు, గుడికి రప్పిస్తాడు. కష్టాలు ఇస్తాడు, గుడికి రప్పిస్తాడు, కాళ్ళు మొక్కించుకుంటాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదం ఇచ్చి కష్టాలు ఇస్తాడు, మళ్ళీ గుడికి రప్పించుకుంటాడు, కాళ్ళు మొక్కించుకుంటాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు. అంటే దేవుని దగ్గర ఉన్న పవరే అది. మనము ఎన్నిసార్లు గీ పెట్టుకున్నా ఆయన ఇచ్చేది ఫిక్స్డ్. మన షాప్లో బయట రాసి ఉంటాడు ఫిక్స్డ్ ప్రైస్ అన్నట్టు. అట్లా దేవుడు ఫిక్స్డ్ చేసి ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు గుడికి పో, ఎన్నిసార్లు మొక్కు, ఎన్ని ఆశీర్వాదాలు తీసుకో, నువ్వు ఒక్కసారి ఆ కళ్ళేసి చూడు. ఎప్పుడైనా గుడికి పోయినప్పుడు మీరేం చేయండి, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, ఎవరు దేవతలను ఒకసారి కళ్ళేసి చూడండి. అక్కడ వాళ్ళ కళ్ళలో
నీ జీవితం ఫిక్స్డ్ అని రాసి ఉంటుంది. మనం అది చూడకుండా కళ్ళు మూసుకొని దేవుడా నాకు అది, దేవుడా నాకు ఇది, దేవుడా నాకు ఇది ఇస్తా పో అంటాడు. మనం సంతోషపడే వచ్చేస్తాం. అది ఇస్తాడు. ఇచ్చినాక దానికి ఒక ఏమో పెడతాడు కింద ముళ్ళు, కింద ఒక పెద్ద ముళ్ళు తీసి కింద నుంచి పెడతాడు. పెట్టగానే అని వస్తాడు. ఏమైందిరా అంటాడు. నువ్వు అన్ని ఇచ్చినావు కానీ కింద ముళ్ళు ఇట్లా పెట్టినావు అంటాడు. మరి ఉంటుంది దాంతోపాటు ఈ ముళ్ళు కూడా ఒకటి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ సుఖం. ఒక సుఖంతో ఒక ముళ్ళు, అది మనం పైన వేయగానే కింద నుంచి దిగుతుంది. అబ్బా అంట. అంటే ఈ అబ్బా అనేది మన లైఫ్లో ఎప్పుడు ఉంటుంది. సుఖపడితే కూడా అబ్బాలు ఉంటాయి, దుఃఖం వస్తే కూడా అబ్బాలే ఉంటాయి. ఎందుకంటే కింద సీకు ఎప్పుడు రెడీ ఉంటుంది. కొంతమంది మాకు దిగినా నొప్పి కాలేదు అంటారు. అంటే అబద్ధం. వాళ్ళకన్నా బద్మాష్ గాళ్ళు ఇంకోటి లేరు. సీకు దిగితే నొప్పి కాదా? కింద సీకు దిగుతుంది అనుకోండి, మనకు మామూలుగా ముడి మీద కూర్చుకుంటేనే నొప్పి అవుతుంది. అది సెంటర్లో సీకు పెట్టి అంటాడు, ఆయన నొప్పి కాదా? అవుతుంది. కానీ చాలామంది గట్టిగా అరుస్తారు, అబ్బా అంటారు, ఒప్పుకుంటారు నొప్పి అయింది. కొంతమంది ఏం చేస్తారు, ఏం కాలే, ఏం సీకు ఏం దిగుతుంటుంది, ఏం కాదు మనకి అంటే సిగ్గులేని పడిపోయారు వీళ్ళు. సీకు దిగితే నొప్పి అవుతుంది, అరవాలి. ఇది స్టాండర్డ్ రూల్. వీడు అరవకుండా ఉన్నాడు అంటే వీడు ధైర్యవంతుడు కాదండి. వీడు ధైర్యం కాదు. డబ్బులతో కవర్ చేస్తాడు, రెప్యుటేషన్తో కవర్ చేస్తాడు, ఆర్టిఫిషియల్ స్మైల్తో కవర్ చేస్తాడు. మనిషి అన్నటోడు గట్టిగా అరవాలి. ఆ సీకు దిగిందంటే నొప్పి బాగుంటుంది. పంటి కింద పెట్టుకొని నడుచుకుంటే నాకు ధైర్యం ఉంది అని అటోడు మోసగాడు. నొప్పి అవుతుంటుంది, స్మైల్ పెట్టాలి, ఏం కాలేదు, కామన్, జరుగుతుంటుంది, మనం పట్టించుకోవద్దు అంటాడు. లోపల కింద దిగితే ఎట్లుంటుంది పరిస్థితి, కానీ ఒప్పుకోడు. మనము లైఫ్లో ఈ ఒక్క పని చేయకుంటే సంతోషం ఉంటుంది. నొప్పి అయినప్పుడు అరవాలి. దుఃఖాన్ని దిగమింగుకోవటం వేరే, దుఃఖం రాగానే గట్టిగా అరవటం వేరే, ఈ సీకు దిగటం వేరే. 3 డిఫరెంట్ ఉంటాయండి. ఈ సీకు దిగటం వేరే, దుఃఖాన్ని దిగమింగుకోవటం వేరే, అరవటం వేరే. అంటే దీని 3 కూడా మనము సమయము సందర్భము చూసి ప్రకటితం చేయాలి. దాని లెవెల్స్ వేరే వేరే ఉంటాయి. చిన్న చీమ కరవంగానే గట్టిగా అరవచ్చు. అరవమన్నా అని చీమ కరవంగానే అబ్బా అబ్బా అని తేలు కరిచినట్టు అరవచ్చు. చీమ కుడితే చీమ కట్టినట్టే ఉండండి, తేలు కుడితే తేలు కుట్టినట్టే ఉండండి, సీకు దిగితే సీకు దిగినట్టే ఉండండి. దట్ ఈస్ ద ప్రాక్టికల్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అర్థమైందా? మనము ఈ లైఫ్లో దేన్ని అన్వేషిస్తున్నాము ఒకసారి పొద్దున 3 గంటలకు లేచి ఆలోచించండి. మనము దేన్ని అన్వేషిస్తున్నాము, దేనికోసం బతుకుతున్నాము? ఏదో తేడా ఉంది. ఆ తేడా ఎక్కడ ఉంది? తేడా ఎక్కడో ఉంది. తేడా ఎక్కడుంది? మనకు ఇది తేడా అనిపిస్తుందా లేదా? 10 మందికి తేడా అనిపిస్తుందా, మనకు తేడా అనిపిస్తుందా? 10 మందికి తేడా అనిపిస్తున్నా మనకు తేడా ఎందుకు అనిపిస్తలేదు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ లైఫ్లో, నోట్ చేసుకోండి. 10 మందికి తేడా అనిపించినా మనకు తేడా ఎందుకు అనిపిస్తలేదు? ప్రాబ్లం మనలో ఉందా, ప్రాబ్లం 10 మందిలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ ఈజీ సాల్వ్ అయిపోతుంది. ఇక కష్టాలు తొలగించడం లైఫ్లో అనేది అసాధ్యం. అదేదో అదృష్టవంతులకు ఉంటుంది ఆ భాగ్యం. మనం అదృష్టవంతులం కాదు. ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా అంతే. మురికి కుంటలో పందులు ఎట్లా సంతోషంగా వండుకుంటాయో మనం ఏమనుకుంటాం, దాని బతుకు ఎట్లా వండుకుంది కుంటదా,
మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మొత్తం కంపే దాంట్లో మంచిగా వండుకుంటుంది ఆరాంగా. అంటే దానికి ఆ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు దానికి మంచి కుషన్ ఉన్న బెడ్ అంటే దొరకదు పందికి. పందికి దొరికేది అదే. దాంట్లోనే సుఖపడుతుంది. మన బతుకులు కూడా పందికన్నా ఏం పెద్ద డిఫరెంట్గా. చాలా మంది ఇవి చెప్పరు మీకు. మీరేమనుకుంటారు, నాది రాయల్ లైఫ్, నాకు డబ్బు ఉంది, నేను అనుభవిస్తాను. చాలా మంది డబ్బు ఉంటుంది, వాడు ఇంత తినలేడు, చక్కగా ఎరగలేడు. ఏం లాభం డబ్బు తీసుకొని, సిరంజీలు తీసుకొని ఎక్కించుకుంటాడు. లాభం ఏంది? పంది దానికన్నా బెటర్ కదా వానికన్నా. మస్తు పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వైభోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంత తినలేడు, ఇంత పోలేడు. ఏం లాభం? నానా వ్యాధులు. పంది చూడండి, ఏమేమి వ్యాధులు ఉంటాయి, ఏం కథనో తెలియదు. ఎప్పుడు మురికి కుంటలో వాడి ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. 10-20 గంటలు మళ్ళీ ఆ మురికి కుంటలో ఉండి ఏం తింటుందో తింటుంది 10-20 గంటలు. కొంతమందికి అంటారు కదా, మన భారతదేశంలో ఒక అంటుంటారు 10-20, 5-10 సేమ్. వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మీరు చూడండి, కొంతమంది మినిమం ఒక 4-5-10 గంటలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా మీరు చూసుకోండి. వాళ్ళకి ఆ యానిమల్ నచ్చదు, కానీ వాళ్ళ బతుకులు అదే. మీకు అర్థమైపోవచ్చు నేను ఏం చెప్తున్నా. పందిలాగా ఉండి మురికి కుంటల్లో ఉండి 10 మందిని కానీ సంతోషంగా జీవితం గడిపేదే ఒక పంది. అలాంటి జీవితాలు మన దేశంలో కొన్ని లక్షల మంది గడిపేస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మన దురదృష్టమో అదృష్టమో ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అయ్యి. వాళ్ళకి ఏ చింత లేదు. 5 మంది 10 మంది ఎంతమంది పుట్టనివ్వండి, గవర్నమెంట్ చూసుకుంటుంది. మన అదృష్టమో దురదృష్టమో, కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంటుంది. మురికి కుంటలో ఉంటారు, 10 మందిని కంటారు, సంతోషంగా ఉంటారు. మనం ఉండలేమా? ఒక పంది అనుభవించే సుఖాన్ని మనం అనుభవించలేమా? ఒకసారి ఆలోచించాలి. అంటే డిప్రెస్ అయ్యే వాళ్ళ గురించి చెప్తుంది. అందరు పందులా ఉండాలని ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది. ఆ చనిపోయే కన్నా, ఆత్మహత్య కన్నా ఒక పందిలా ఉందాం, తప్పేముంది? ఉండలేరా జనాలు? లక్షలాది జనాలు పందుల్లాగానే ఉంటారు. మనం ఉండలేమా? ఆత్మహత్య చేసుకోండి. ఫెయిల్యూర్స్ అని ఏడవాలి. వాళ్ళకి ఎప్పుడన్నా ఫెయిల్యూర్ అని మీరు ఎప్పుడన్నా అన్నది విన్నారా? లేదు. పందికి ఫెయిల్యూర్ అనేది ఉండదు. దానికి మినిమం ఉంటాయి. ఇంత ఉంటే చాలు. అందుకోసం అది పంది అనిపించుకుంది. కొంతమంది పంది అనిపించుకుంటున్నారంటే దానికి కారణం అదే. మనము జాగ్రత్తగా వ్యవహరించాలి లైఫ్లో. లైఫ్ మనకి ఇస్తున్న ఛాన్స్ కొన్నే. దాన్ని మనం ఎలా తీసుకోపోతాము, ఎలా మలుచుకుంటాము మనపై ఉంది. ప్రతి పండుకు, దేవుడిచ్చే ప్రతి పండుకు ముళ్ళుంటాయి. ప్రతి సుఖానికి ఒక రాడు ఉంటుంది. ఏది అంత ఈజీగా తిననీయడు, ఏది అంత ఈజీగా తాగనీయడు, ఏది అంత ఈజీగా తాగి తిన్నా పోనీయడు. దేవుడు ఇచ్చే దాంట్లో ఇవన్నీ తిరకాస్తూ ఉంటాయి. అయినా దేవుని దగ్గర పోవాల్సిందే తప్ప. ఎందుకంటే మనకు ఆప్షన్స్ లేవు. మన దగ్గర ఆ టాలెంట్ లేదు, మన దగ్గర ఆ ఎబిలిటీ లేదు. ఎప్పుడో ఒకసారి దేవుని దగ్గర పోయి, సార్ మీరు నెక్స్ట్ ఏమి ఇస్తుండ్రు సార్ అని అడగాల్సిందే. అది మంచి ఇస్తాడో చెడు ఇస్తాడో ఆయన డిసైడ్ చేసుకుంటాడు. కానీ ఈ నెక్స్ట్ ఏమి ఇస్తున్నావు ప్లీజ్ చెప్పు నాకు, ఎటువంటి పండిస్తున్నావు, అసలు పండిస్తున్నావు వాత పెడుతున్నావా? పెడితే కొద్దిగా చల్లగైన రాడుతో పెట్టు, వాత ఎర్రగా గాచి పెట్టకు.
పండిస్తే కొద్దిగా టేస్టీ ఉండేటట్టు ఈ ఒక 2 మినిట్స్ అని తింటాం. హ్మ్. అని మనం వేడుకోవాలి తప్ప, మనం పెద్ద శాసించలేము లైఫ్. ఇది చాలా మంది 98% ఏడుస్తుంటారంటే దానికి కారణం అది. అంటే వీళ్ళకి ఈ రియాలిటీ తెలవదు, డైజెస్ట్ చేసుకోరు. మనం గూడా ఏమో అయిపోవాలి, మనం గూడా ఏమో అయిపోవాలి, మనం సుఖపడాలి. ఆ అదృష్టవంతులు ఒకటో, రెండో శాతం ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సక్సెస్సే. అటువంటోళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవద్దు మనం. పరమ చెత్త లైఫ్ గడుపుతున్న వాళ్ళనే మనం ఆదర్శంగా తీసుకొని, మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉందని హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏదో లేదు అంటే దాని మీద బాగా స్ట్రగుల్ చేయాలి. ఉన్నది చాలు అంటే అక్కడనే లైఫ్ కొద్దిగా కూల్ అవుతుంది. తర్వాత ఏం కావాలనో ఒక ప్లాన్ వేసుకోవాలి. ఫస్ట్ పుట్టంగానే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు పెళ్లి కాగానే ఒక డజన్ పిల్లలు కావాలి, ఆ? మా మామ నాకు ఒక 1,00,00,000 ఆస్తి ఇవ్వాలి, ఆమె ఒక 50 కిలోల బంగారం తీసుకురావాలి, ఆ? మా అమ్మ నాయన మొత్తం మా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకి ఎవరికి ఆస్తి ఇవ్వకుండా మొత్తం నా పేరే చేయాలి అంటే ఇటువంటి మంచి కాంక్షలు ఉండదు మనకు. అవన్నీ అయితే మంచిగానే ఉంటుంది. ఇవ్వడానికి ఆస్తి ఇవ్వకుండా మొత్తం నాకే ఇచ్చేసి, ఆ? దేవుడు ఫుల్ ఒలిచి అరటిపండు తెచ్చి నోట్లో పెట్టి, ఆ? అందరూ అనుకోకుండా బ్యాంక్ అకౌంట్లన్నీ మన బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిపోయి వచ్చి పైసలు పడిపోయి, ఆ? అంటే ఇవన్నీ కళలకు బాగుంటాయి, కానీ ప్రాక్టికల్లీ ఏది జరగదు. మనము ఈ డెస్టినీ అనేది నేను చెప్పిన కదా ఫస్ట్ పాయింట్, మనము లైఫ్ని ఈడుస్తున్నామా, లైఫ్ మనల్ని ఈడ్చుకోబోతుందా? ఈ రెండిట్లో కొద్దిగా మీరు బ్రెయిన్ పెట్టండి. మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కాకపోతే నన్ను అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవడు పట్టించుకోండి. లైఫ్ని మనం ఈడ్చుకోబోతున్నామా, మనం లైఫ్ని ఈడ్చుకోబోతున్నాం? మన లైఫ్ని లైఫ్ మనల్ని ఈడ్చుకోబోతుంది. లైఫ్ మనల్ని ఈడ్చుకోబోతుంది అనుకోండి, మనం ఏం బీకలేం. ఎప్పుడైతే కొద్దిసేపు ఆపగలం, అది ఈడ్చుకోబోతూనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అది. మనమే లైఫ్ని ఏడుస్తున్నామా అంటే దాంట్లో కొద్దిగా తేడాలు ఉంటాయి. మన టాలెంట్ మీద ఉంటుంది. మనం లైఫ్ని ఎట్లా ఏడ్చగలము, దాన్ని ఎంత ట్రాన్స్ఫార్మ్ చేయగలము. అతి ఆశ అతి ఆశ ప్రమాదకరం. ఆశ కూడా ప్రమాదకరమే. అతి ఆశ ఇంప్రాక్టికల్, ఆశ పార్షియలీ ఇంప్రాక్టికల్. ఆశ ప్లస్ అదృష్టము ఫలితం, ఆశ ప్లస్ అదృష్టము ఫలితము, ఆశ ప్లస్ కష్టము ఫలితం, ఆశ ప్లస్ అదృష్టము ఫలితము, ఆశ ప్లస్ కష్టము ఫలితము. కష్టపడితే కానీ ఆశపడితే ఫలితము వస్తుంది. మన అదృష్టం బాగుండి మనం ఆశపడితే ఫలితం రావచ్చు. ఏది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం ఆ కేటగిరీలో కాము అని ఒక్కసారి మనం డిసైడ్ చేసుకున్నామంటే లైఫ్లో ఏదైనా సులువుగా డైజెస్ట్ అయిపోతుంది. కష్టాలు వచ్చినా డైజెస్ట్ అవుతాయి, సుఖాలు వచ్చినా పట్టించుకోము. మనిషి చేయవలసింది అదొకటి. కష్టం వస్తే దాన్ని కూడా అట్టనే పట్టించుకోవద్దు. సుఖాలు ఊడి పడితే దాన్ని సీరియస్గా తీసుకోవద్దండి. మన లైఫ్ నార్మల్గా బతకాలి. అంటే ఎంజాయ్ ఎప్పుడు చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది చాలా మంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అబ్బాబ్బా, మేజర్ ప్రాబ్లం లైఫ్లో అంటే ఇప్పుడు అదే హాట్ టాపిక్. అంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ అయిపోతుంది, ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తాం ఎంజాయ్? మనం చూస్తూనే ఉన్నాం లైఫ్లో. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఫుల్ స్కూల్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కిండర్ గార్డెన్ ఈ ఆయాలు బాగా సతాయిస్తారు. ఫస్ట్ క్లాస్ అయితే స్కూల్కి వెళ్ళిపోవచ్చు, మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. పోయినాం. 10th పాస్ అయితే బాగుంటుంది, అయినాం. ఏం బీకినాం? ఇంటర్ పాస్ అయితే కాలేజ్ లైఫ్ బాగుంటుంది. ఇంటర్ రాగానే ఫుల్ చదువుడు, ఫుల్ టెన్షను,
పాస్ అవుతుంది. అయినాక డిగ్రీ ఇంజనీరింగ్ చేస్తుంది, దాంట్లో 5 ఏళ్ళు వేస్ట్ చేస్తుంది. అయినాక జాబ్ కోసం నానా యాత పడుతుంది. అయినాక పెళ్ళి 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 నాకు అర్జెంటు పెళ్ళి కావాలి చేసుకుంటుంది. అయినాక ఇద్దరిని కంటివి. హనీమూన్ ఎంత? ఓ 15 రోజులు అంతే. తర్వాత మళ్ళా ఈ డైరీ ఫామ్ స్టార్ట్ అవుతుంది, పశువుల కొట్టు. దాంట్లో 2 దూడలు వస్తాయి. పెళ్లి చేసుకుంటే 2 దూడలు వస్తాయి, 2 వస్తాయో 3 వస్తాయో, మళ్ళీ దాన్ని కట్టేయాలి, తిండి పెట్టాలి, అవి పెరిగే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ అవి 2 కట్టుకొని వస్తాయి, వాళ్ళ పోషణ చూసుకోవాలి. అంటే ఈ లైఫ్ చూడండి, అసలు లైఫ్ అంటేనే దరిద్రం. అందుకోసం మోక్షం కావాలని వెతుకుంటారు పురాణాలలో, వేదాలలో. అక్కడ మోక్షం 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 ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది లైఫ్ అంటే ఏంటో, మనకు తెలియలేదు. ఇంకా రియల్ ఎస్టేటు, ఇంకా ప్లాట్లు, ఇంకా డివిడెండ్లు ఇంకా రావాలి, ఆస్తులు రావాలి, పైసలు మిగిలాలి, ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఓడి యూఎస్ పోవాలి, ఓడి యూరోప్ పోవాలి. ప్రశాంతంగా ఉండి నేను చెప్పిన పాయింట్ ఇవి కొన్ని వాళ్ళే వేసుకోండి. లైఫ్ సూపర్ సక్సెస్. అంటే రోడ్డు పక్కన వండుకున్న సక్సెస్ఫుల్లే. మనకు రోడ్డు పక్కన వండుకునే అదృష్టం దొరికింది. హైదరాబాద్ ఉంటున్నాం, అదృష్టం. ఇండియాలో పుట్టినాం, అదృష్టం. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కడుపులో పుట్టినాం, అదృష్టం అనుకోండి. అంటే ప్రతి ఒక్క దురదృష్టంలో అదృష్టం ఎత్తుక్కునేదే ఇప్పుడు మనం సాగించే జీవితాలు. ఇవి ఎక్స్ట్రాడినరీ జీవితాలు ఏం కావు. ఒకడు బిల్డింగ్ పెద్దది కడతాడు, కిరాయిలకు ఇచ్చుకుంటాడు, సఫర్ అవుతాడు, బోర్ ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు, మెయింటెనెన్స్ పని చేయడానికి వానికి ఆ బిల్డింగ్ ఇచ్చింటాడు దేవుడు. వానికి బిల్డింగ్ కట్టి దానికి వాచ్మ్యాన్గా నియమిస్తాడు దేవుడు. పెద్ద బిల్డింగ్ కడతాడు, ఫుల్ కిరాయికి ఇస్తాడు, 5-10 పోర్షన్లు ఉంటాయి. వాడి పని ఏమంటే బోర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, నీళ్ళు వస్తే టర్న్ చేయడం, మెయింటెనెన్స్ చూసుకోవడం. అంటే సుఖాలు అనుభవించే వాళ్ళు రెంట్కున్నోళ్ళు. వీడికి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చి దాన్ని వాచ్మ్యాన్ తయారు చేస్తాడు దేవుడు. అంటే దేవుడు ఇచ్చే రాడ్ దింపుడు అంటే ఇది. దేవుడు పెద్ద బిల్డింగ్ ఇచ్చి రాడ్ దింపుతాడు. మళ్ళీ కారు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఆయన పని ఏమంటే ఆ బిల్డింగ్కి వాచ్మ్యాన్. ఎవడన్నా ఏమైనా చేస్తే చేయకుండా ఉండాలి, మరమ్మతులు చేపియాలి. అంటే వాడి పని వాచ్మ్యాన్ పని. బిల్డింగ్ వండి రాడ్ దింపుడు అంటే ఇదే. దయచేసి అందరూ గమనించండి. ఇప్పుడు ఏమి మీరు ప్రస్తుతం లైఫ్ లీడ్ చేస్తున్నారో దాంట్లోనే కూడికలు తీసివేతలు చేసి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుంది అని అనుకోండి. ఎందుకంటున్నా అంటే మనకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. రాబోయే రోజులు దారుణంగా ఉండబోతున్నాయి. ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించకండి. మీ గురించి, మీ పిల్లల ఆరోగ్యం గురించి, మీకు తిండి దొరుకుతుందా లేదా, బట్ట ఉందా లేదా అనే విషయాలపై మీరు దృష్టి పెట్టండి. ఆస్తులు అంతస్తులు అవి గట్టిగా ఉంటాయి, మనకనే గట్టివే, మనతోని రావు. కనుక మనతోని రోజు మనం ఏమో అనుభవించగలమో దాని గురించి ఆలోచించండి అని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.